కరోనా వైరస్ని అడ్డుకుంటానికి అని చెప్పి మార్చి 22వ తారీఖున లాక్డౌన్ ప్రకటించారు. ఇప్పటికి సరిగా 58 రోజులు. ఈ 58 రోజుల నుంచి ప్రగతి రథచక్రం అనేటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులు నడవట్ల. నార్మల్ ఆపరేషన్స్ అన్నీ షట్ డౌన్ చేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి అత్యవసరమైనటువంటి సర్వీసులు మాత్రమే మనం రన్ చేస్తున్నాం. అంటే మున్సిపల్ సిబ్బందిని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేరవేయటానికి, కొన్ని ప్రాంతాల్లో కూరగాయల్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావటానికి, కొన్ని ప్రాంతాల్లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ అనే హార్టికల్చర్ ప్రోడక్ట్స్ని రైతుల దగ్గర నుంచి సేకరించి కస్టమర్స్కి అందుబాటులో తీసుకురావటానికి, మన రాష్ట్రంలో సుదూర ప్రాంతాలకు కాలినడకన మైగ్రెంట్ లేబరు వెళ్ళకూడదని, వారికి ఆసరాగా హ్యుమానిటేరియన్ దృష్ట్యా నిలబడాలని ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్న వెనువెంటనే ఆర్టీసీ బస్సుల్ని అన్ని చెక్ పోస్టుల దగ్గర అందుబాటులో ఉంచాం. వారిని వాళ్ళ శిబిరాలకి, దగ్గరలో ఉన్న శిబిరాలకి జాయింట్ కలెక్టర్స్ ఎటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళమంటే ఆ ప్రాంతానికి తీసుకెళ్ళడానికి 24 అవర్స్ మన ఆర్టీసీ బస్సుని అన్ని చెక్ పోస్ట్ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాం. అది మీరు గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా మార్క్ఫెడ్ కానీ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ, ఏపీ సీడ్స్ డిపార్ట్మెంట్ కానీ, ఏపీ ఆగ్రోస్ కానీ, మన ప్రధాన జీవనాధారమైన అగ్రికల్చర్ యాక్టివిటీస్కి వెన్నుదన్నుగా నిలబడేటువంటి ఈ ఆర్గనైజేషన్స్కి టెండర్ వేస్తే ట్రాన్స్పోర్ట్ సర్వీసులు కూడా అందుబాటులో లేని పరిస్థితుల్లో సీట్లు తీసేసి మా దగ్గర పాతకాలంలోంచి ఉన్నటువంటి డీజీటీలు అంటే డిపో మెటీరియల్ ట్రాన్స్పోర్ట్కి ఉన్నటువంటి పాత వాహనాలను ఉపయోగించి ఈ అత్యవసరమైనటువంటి సరుకు రవాణాలో ఆర్టీసీ భాగస్వామ్యం, మీరందరూ ఆర్టీసీ భాగస్వామ్యాన్ని మీరందరూ ప్రజల ముందు పిక్చర్స్ తోటి చూపించారు. ఏనాడో ఒకనాడు శుభగడియ వస్తుంది, ఆర్టీసీ మళ్ళీ రోడ్డు మీదకి వస్తుంది, ఆర్టీసీ బస్సు ప్రజలకు అందుబాటులో వస్తుందనేటువంటి ఆలోచనతో మేము చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాం. ఈ రోజుకి ఈ ప్రిపరేషన్లో మనము వేరియస్ ప్రాంతాల్లో, ఇది ప్రపంచం మొత్తం వచ్చినటువంటి వైరస్ కాబట్టి కొన్ని దేశాలు, రాష్ట్రాలు కొద్దిగా బెటర్గా ఎదుర్కొన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క లెసన్స్ మనం నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను వరల్డ్ బ్యాంక్ వాళ్ళని సంప్రదించి చైనాలో బీజింగ్, షాంఘైలో బస్సు సర్వీస్ నడుస్తుంటే వాళ్ళు ఏ విధంగా నడుపుతున్నారు అనేటువంటి కేస్ స్టడీస్ తెప్పించుకున్నాను. ఆ కేస్ స్టడీస్ని మనం మదనం చేశాం. వాటిల్లో ప్రధానమైనటువంటి ఒక సారాంశం ఏంటంటే, కండక్టర్ని బస్సులో పెడితే, ఆన్ బోర్డు కండక్టర్ని పెడితే అతను ఒక సూపర్ స్ప్రెడర్గా పనిచేస్తాడు. ఎందుకని ప్రతి ప్రయాణికుడిని అతను పట్టుకోవాల్సి వస్తుంది. ఏ ప్రయాణికుడికి వైరస్ ఉన్నా
అందరినీ పట్టుకుంటాడు కాబట్టి అందరికీ స్ప్రెడ్ చేస్తాడు. దాని తర్వాత అతనికి కూడా స్ప్రెడ్ చేసుకుంటాడు. సిబ్బందికి కూడా చాలామందికి కాంటాక్ట్లోకి వస్తారు కాబట్టి స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కండక్టర్కి ప్రమాదం, ప్రయాణికులకి ప్రమాదం అని చెప్పి టెక్నాలజీని ఉపయోగించుకొని ఆన్బోర్డ్ కండక్టర్ లేకుండా ఆర్టీసీ బస్సుల్ని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని నడపాలనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి రికమెండేషన్ ఈ వీరి దగ్గర నుంచి వచ్చిన కేస్ స్టడీస్ నుంచి. ఆ రికమెండేషన్ని ఏ విధంగా అమలు చేయాలి అనే దాని మీద మన ఆంధ్రప్రదేశ్ ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ఐటీ డిపార్ట్మెంటు చీఫ్ ఇంజనీర్ సుధాకర్ ఇక్కడ కూర్చోన్నారు. వాళ్ళ టీంని అందరినీ అసెంబుల్ చేసి మనం ఏ విధంగా చేయాలి, ఏ సర్వీస్కి ఎటువంటి ప్రమాణాలు పాటించాలి. మనకు రకరకాల ప్రజలు ఉన్నారు. కొంతమందికి స్మార్ట్ ఫోన్ ఉంటుంది, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అమెరికాలో ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, అమెరికాలో అత్యున్నతమైనటువంటి కంపెనీలు నడిపే వాళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఘనత ఈ రాష్ట్రానికి ఉంది. అదే రాష్ట్రంలో చదువు లేని వారు ఉన్నారు, ఫీచర్ ఫోన్ వాడేవారు ఇంకా ఉన్నారు, అసలు ఫోను లేని వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో తీసుకొస్తూ మన టెక్నాలజీని ఉపయోగించి ఆన్బోర్డ్ కండక్టర్ పూర్తిగా తీసేస్తున్నామని కాదు. ఆన్బోర్డ్ అంటే బస్సు లోపల కండక్టర్ ఉండటానికి వీలేదు. ఎందుకని? ఇది ప్రమాదం కాబట్టి, అతను ఒక సూపర్ స్ప్రెడర్గా పనిచేయడానికి అవకాశం ఉంది కాబట్టి అది నిర్మూలించాలని శాయశక్తుల ప్రయత్నం చేశాం. వాటి గురించి మీకు విపులంగా మేము కొంత సమయం తీసుకొని మీకు కూడా ఓపిక ఉండి చెప్తాం. దాని తర్వాత రెండోది ఏంటంటే, ప్రతి దగ్గర కదా సోషల్ డిస్టెన్స్ అనేటువంటిది పాటించాలనేటువంటిది ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి సత్యం. కానీ బస్సులో పక్కపక్కనే సీట్లు ఉంటాయి. సరే, ఒక సీటుకు ఒకళ్ళనే కూర్చోబెడదామా, అలా ఇలా రకరకాలుగా ఆలోచించి అట్లీస్ట్ మేము సూపర్ లగ్జరీ డీలక్స్ బస్సుల్లో చాలా తక్కువ ఖర్చుతో, అంటే బస్సుకి 10,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాం. ఐడియా మాత్రమే ముఖ్యం. ఆ సీట్లు కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసి సెపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది, అంటే విడివిడిగా. అటువంటి ఏర్పాటు చేసిన బస్సుల్ని మీకు చూపించడానికని మీరు ఇంతకుముందు బాగా పబ్లిసిటీ ఇచ్చారు. మా గరాజ్లో ఉంటేనే మేము ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాం రకరకాలు. మీరు కొంతమంది అడ్వెంచరస్ పీపుల్ పోయి ఆ గరాజ్లో సరిగ్గా లేకపోయినా దాన్ని తీసుకొని ఫోటోలు తీసుకొని ప్రచారం చేశారు. ఆ ప్రచారానికి స్పందించినటువంటి మన నైబరింగ్ స్టేట్ తమిళనాడు వారు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారని మీకు మనవి చేస్తున్నారు. అది మీ గొప్పతనం. ఇప్పుడు పూర్తి అయినటువంటి కొన్ని బస్సుల్ని, ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్ని కొద్దిగా మార్పు చేసినటువంటి బస్సుల్ని ఇక్కడ మీకోసం ప్రదర్శనలో పెట్టాం. సో అది మీరు చూడొచ్చు. ఈవెన్ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో కూడా ఏ సీట్లో అయితే రిజర్వేషన్కి అనుమతించము, ఏ సీట్లో అయితే కూర్చోకూడదు, ఆ సీట్ల మీద మనం రెడ్ మార్క్ వేసి పెట్టాము. సో అది కొంత మటుకు ఏంటంటే సీట్ రీఅరేంజ్మెంట్ ద్వారా పూర్తిగా భౌతిక డిస్టెన్స్ అనేటువంటిది పాటించేటట్టుగా మనం ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ది కీ రికమెండేషన్స్. ఇప్పుడు ఎందుకంటే రాత్రిపూట బస్సు మనకి దూర ప్రాంతాలు ఉన్నాయండి. మన చిన్న రాష్ట్రమైనా కానీ నెల్లూరు నుంచి లేకపోతే రాయలసీమ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే చాలా దూరం, లేకపోతే మనకు ఆరాధ్యదయం తిరుపతి నిలయం వెళ్ళాలంటే కూడా చాలా దూరం మిగతా ప్రాంతాల నుంచి. అందుకని ఓవర్ నైట్ సర్వీసులు కూడా మనం స్టార్ట్ చేయాలని అనుకుంటే మీరు పగులు కొద్దిగా పక్కనే కూర్చున్నప్పుడు చాలా జాగ్రత్తగా తగలకుండా ఉందామని అనుకుంటాం. కానీ రాత్రిపూట కొద్దిగా కునుకొచ్చిందంటే పక్కన మీద పడిపోతాం. సో అందువలన
అటువంటి అవకాశం ఇవ్వకుండా రియల్గా చైరు ఎవరికి వారికి సెపరేట్గా ఉండేటట్టు, అట్లా కూనుకు వచ్చినా కానీ పక్క వాడి మీద వాలకుండా ఉండేటట్టుగా సీట్లు తక్కువ అయినప్పటికీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సరే, దాని తర్వాత వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ రికమెండేషన్ మెడికల్ కమ్యూనిటీ ఇవ్వడం ఏంటంటే, ఈ వైరస్ మన యొక్క నోట్లోంచి వచ్చే లాలాజలం తుంపర్లు లేకపోతే తుమ్ములు వస్తే ఆ తుమ్ముల్లోంచి వచ్చేటువంటి తుంపర్లు ద్వారా పక్క వ్యక్తి మీద పడినప్పుడు ఆ వ్యక్తి చేతి ద్వారాను ఇంకో ద్వారాను మళ్ళీ అతను ముక్కు మీద మూతి దగ్గర పెట్టుకున్నప్పుడు మాత్రమే స్ప్రెడ్ అవుతుందనేది మనం ఇప్పుడు దాకా తెలుసుకున్నటువంటి సైంటిఫిక్ సత్యం. సో దానికి ఎఫెక్టివ్గా మనకి కాపాడుకుంటానికి ఈజియెస్ట్ సొల్యూషన్ వరల్డ్ వైడ్ చెప్పింది ఏంటంటే, మూతికి ఈ మీరు ఇంట్లో తయారు చేసిన గుడ్డతో తయారు చేసుకున్నటువంటి మాస్క్ కానీ లేకపోతే ఇలాంటి మాస్కులు కానీ పెట్టుకుంటే చాలా మటుకి మీకు భద్రంగా ఉంటుంది, పక్కన వారికి కూడా భద్రంగా ఉంటుంది అనేటువంటిది రికమెండేషన్ ఇచ్చారు. ఇప్పుడు చూస్తుంటే మీలో కూడా చాలామంది ఆల్మోస్ట్ యూనివర్సల్గా ఈ మాస్కులు పెట్టుకున్నందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా బస్సు ఎక్కినప్పుడు ప్రయాణం చేసేటప్పుడు ప్రతి వారికి ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలనేటువంటి నిబంధన విధించడం జరుగుతుంది. ఎందుకని ప్రయాణికుల సేఫ్టీ, సిబ్బంది సేఫ్టీని దృష్టిలో పెట్టుకుంటాం. కొంతమంది ఒకవేళ మర్చిపోయి వస్తే బస్ స్టాండ్లోనే ఎక్కించుకుంటాం కాబట్టి బస్ స్టాండ్లో ఉన్నటువంటి అన్ని స్టాల్స్లో ఈ మాస్కుల్ని అందుబాటులో పెట్టి మార్కెట్ ధరకి అంటే 10 రూపాయలకు మించకుండా అమ్మాలి అని చెప్పేసి మేము ఆ బస్ స్టాండ్లో ఉన్న స్టాల్ ఓనర్స్ అందరికీ కమ్యూనికేట్ చేసాం. దాని తర్వాత ఒకవేళ చేతులకి పొరపాటున ఏదైనా సర్ఫేస్ మీద వస్తే మనకు ఈ వైరస్ చేతి మీదకి వస్తుంది. చేతి మీద చర్మం ద్వారా మన లోపలికి వెళ్ళదండి, వీఆర్ సేఫ్. ఓన్లీ చెయ్యిని ఎప్పుడైతే ముక్కు దగ్గర పెట్టుకుంటామో మ్యూకస్ మెంబ్రెయిన్ అంటారు. ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ ద్వారా ACE2 అనేటువంటి రిసెప్టర్ ద్వారా సెల్లోకి లోపలికి వెళ్ళిపోతున్నాయి. అవి మ్యూకస్ మెంబ్రెయిన్లో ఉంటుంది, అంటే కన్ను, దాని తర్వాత ముక్కు, నోరు, ఇవన్నీ మ్యూకస్ మెంబ్రెయిన్స్, అక్కడ లిక్విడ్ వస్తూ ఉంటుంది. ఆ సెల్స్ ద్వారానే మనకి బాడీ లోపలికి వెళ్తుందని మనకు తెలిసి ఇప్పుడు సైంటిఫిక్గా ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్. అందువలన డాక్టర్స్ రికమెండేషన్ ఏంటంటే, ఫ్రీక్వెంట్గా మీరు ఒకవేళ ఈవెన్ వైరస్ ఉన్నటువంటి సర్ఫేస్ మీరు పట్టుకున్నా, మీ చేతి మీదకి వైరస్ వచ్చినా సోప్ వాటర్తో కానీ ఏదైనా సరే డిస్ఇన్ఫెక్టెంట్ తోటి మీరు చేతితో కడుక్కుంటే ఆ వైరస్ అట్లా చనిపోతుంది. సో దాని తర్వాత కొద్దిగా ఒకవేళ పొరపాటున మనకు తెలియకుండానే మనం ముట్టుకుంటుంటాం, మన మొహాన్ని ముట్టుకున్నా కానీ మనకి ఏం కాదు అని చెప్పి. అందువలన మేము ప్రతి బస్ స్టాండ్లో ఆర్ బస్సు ఎక్కే ముందు ఈ శానిటైజర్ సదుపాయాలు కలుగజేస్తాం. సో అందువల్లనే మనం ఏంటంటే, ఇక్కడ నేను ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను, స్టార్టప్స్ వాళ్ళ యొక్క వాళ్ళు డెవలప్ చేసే పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటామని వాళ్ళని వెల్కమ్ చేస్తూ కూడా నేను మీ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చాను. ఇది ఒక ప్రొఫెసరు హరిప్రసాద్ అని చెప్పి వారు తయారు చేశారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ ఇక్కడ మన విజయవాడలో. అందువల్ల ఇటువంటి ఇదేంటంటే, మనం ఎక్కడ చేతితో పట్టుకొని ఇలా నొక్కకల్లా ఆటోమేటిక్గా చేయి పెట్టగానే డిస్పెన్స్ చేస్తుంది. అందువల్ల ఇటువంటి యంత్రాల్ని మన బస్ స్టేషన్స్లో, పెద్ద బస్ స్టేషన్స్లో అందుబాటులో ఉంచాలి. అప్పుడు బస్సు ఎక్కే ముందు కొద్దిగా చెయ్యి ఇలా పెట్టారనుకోండి వచ్చేస్తుంది. సో మీరు కొద్దిగా శుభ్రం చేసుకుంటారు, అప్పుడు ఎక్కుతారు. ఎందుకంటే ఎక్కేటప్పుడు బస్సులో కొన్ని మెట్లు ఉంటాయి కాబట్టి మనం ఆసరా తీసుకుంటానికి ఏదో ఒక ఐరన్ స్టీల్ స్తంభాలు లాంటి వాటిని పట్టుకోవాల్సి వస్తుంది. అదే స్తంభాన్ని
మళ్ళీ మళ్ళీ అందరూ ఎక్కేవారు అందరూ పట్టుకోవాల్సి వస్తుంది. అందుకని ముందుగైనా శానిటైజ్ చేసుకుని, ఒకవేళ మనకు పర్టికులర్ పర్సన్కి ఉన్నప్పటికీ ఆయన శానిటైజ్ చేసుకున్నాడు అనుకోండి, ఆ చేతులు శుభ్రంగా ఉన్నాయి కదా, ఆ శుభ్రంగా ఉన్న దాంతో దాన్ని పట్టుకున్నాడు అనుకోండి, అట్లీస్ట్ స్ప్రెడ్ చేయడానికి తక్కువ ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో బస్సు ఎక్కే ముందు మాస్క్ ధరించి ఉండటమే కాకుండా ఈ శానిటైజర్ ఉపయోగించి ఒక్కసారన్నా చేతులు కడుక్కుని శుభ్రం చేసుకొని ఎక్కాలనేటువంటిది మా సూచనగా, దానికి తగినటువంటి ఏర్పాట్లు మేము చేస్తున్నామని మీకు మనవి చేస్తున్నాం. దాని తర్వాత క్యాష్ హ్యాండ్లింగ్ అనేటువంటిది ఒక కూడా విచిత్రమైనటువంటి ప్రమాదంగా ఏర్పడింది. కానీ లక్కీగా నెంబర్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్లో పేపర్ ద్వారా లీస్ట్గా ప్రయాణం చేస్తుందని, అంటే కొంతమంది మొదట్లో మనం భయపడిపోయి న్యూస్ పేపర్ చదవడం కూడా మానేశాం. సో స్లోగా ఎస్టాబ్లిష్ అయిందంటే న్యూస్ పేపర్ మూలంగా అసలు వ్యాప్తి చెందదు అనేది కరెక్ట్ కాకపోయినా, కానీ చాలా తక్కువ కాలమే జీవిస్తుంది, తక్కువ ఆస్కారం ఉంది ఈ మీడియం ద్వారా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్ళటానికని తేల్చి చెప్పారు. కాబట్టి క్యాష్ ముట్టుకోవడం మూలంగా అంత ప్రమాదం లేనప్పటికీ, కానీ మన యొక్క పద్ధతులు, మనం కొన్ని పద్ధతులు వాడతాం. ఇలా నోట్లో ఏలు పెట్టి టకటగా కౌంటింగ్ చేస్తాం. అంటే అసలు లాలాజలం మూలంగానే మనం ఇది స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నాం. కాబట్టి నోట్లో ఏలు పెట్టుకునే అలవాటు కంపల్సరిగా కౌంటింగ్ చేసేటప్పుడు ఆపకపోతే ప్రమాదం. అయినా అందువల్ల మేమేం ఆలోచించామంటే, అసలు నగదు రహితంగా టికెట్లు ఇష్యూ చేయటం కానీ, అసలు టికెట్లు కూడా పేపరు రూపంలో ఇష్యూ చేయకుండా ఉండటం కానీ, అంటే ఎలక్ట్రానిక్గా టికెట్స్ ఇవ్వటం కానీ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, అంటే పూర్తిగా మనకి పల్లె వెలుగుల్లో అక్కడ కుదరదు అనేటువంటిది మన యొక్క ఇంతకుముందు చెప్పినట్టుగా మన యొక్క ప్రయాణికుల్ని వారి యొక్క టెక్నాలజీ కేపబిలిటీని దృష్టిలో పెట్టుకొని కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. బట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇఫ్ వీ కెన్ యూజ్ నగదు రహితంగా మనం టికెట్లు జారీ చేయటం కానీ, క్యాష్ కలెక్ట్ చేయటం కానీ చేసినట్లయితే అందరికీ సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ చాలా కాలంగా దాని గురించి కసరత్తు చేస్తాం. ఆ కసరత్తులో భాగంగానే ఈ ఓపీఆర్ఎస్ అని చెప్పేసి ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం నుంచి కూడా మనం ఆ రిజర్వేషన్ సిస్టమ్ కోసమని ఉపయోగిస్తున్నాం. అదే సిస్టాన్ని అన్ని బస్సులకి మనం వర్తింపజేసి, దాంట్లో మామూలుగా రిజర్వేషన్ ముందు రోజులు 4 రోజుల ముందు చేస్తే ఒక కొద్దిగా ఫీజు కలెక్ట్ చేస్తాం. ఆ ఫీజుని ఈరోజు రిజర్వేషన్ చేసుకునేటువంటి పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్లు ఇట్లాంటి వాటికి కరెంటు బుకింగ్ కింద వైవ్ చేసి, అంటే ఎటువంటి ఫీజు లేకుండా టికెట్ జారీ చేసాము అనుకోండి. సో అప్పుడు ఏంటంటే నగదు రహితంగా లావాదేవీలు జరగడానికి అవకాశం ఉంది. సో అందువలన అన్ని బస్సులకి కరెంటు బుకింగ్కి ఫీజు లేకుండా ఏర్పాటు చేద్దామని ఆ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా కొంత స్కేలప్ చేసి మీ ముందుకు తీసుకొస్తాం. అంటే దీన్ని ఉపయోగించుకోవటం రాని వాళ్ళు ఎలా అని అంటారు. ఎవరి దగ్గరైనా స్మార్ట్ ఫోన్ ఉంటే మీరు మీ పక్క వారికి సహాయం చేద్దాం అనుకుంటే టికెట్ తీసిచ్చేయచ్చు. ఇట్ ఈస్ దట్ సింపుల్. దీంట్లో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆల్ వాలెట్స్, గూగుల్ పే అన్నీ కూడా యాక్సెప్ట్ చేసేటట్టుగా యూపీఐ బేస్డ్ వాలెట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని వాలెట్స్ని, ఎలక్ట్రానిక్ మీన్స్ ఆఫ్ పేమెంట్స్ని యాక్సెప్ట్ చేసే విధంగా రూపొందించడం జరిగింది. సో దాన్ని ప్రత్యేకంగా కూడా మా సుధాకర్ గారు చీఫ్ ఇంజనీర్ ఐటీ ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్గా కూడా మీకు వివరిస్తారు. మీకు అంటే ఓపిక ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు. అదర్వైజ్ ఇట్స్ ఎ వెరీ ఇంట్యూటివ్ సిస్టమ్, సింపుల్ సిస్టమ్. ఎందుకంటే ఇప్పుడు అంతా మాన్యువల్ చూసి ఏదేదో చేయాలనే పద్ధతులు కాకుండా
గూగుల్ ఐఫోన్ డిజైన్ చేశారు కదండి, ఇంట్యూటివ్గా ఊరికి ఇట్లా కొట్టంగా తెలిసేటట్టుగా మన దీంట్లో కూడా అదే విధంగా తయారు చేసింది. సో అందువలన పెద్ద ట్రాన్సిషన్స్ రెండు జరుగుతున్నాయి ఇప్పుడు. ఎందుకని ఈ కోవిడ్ ఇంపరేటివ్ మూలంగా. ఒకటి, ఆన్ బోర్డు కండక్టర్ లేకుండా ప్రయాణాలు సాగించేటట్టుగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అది సూపర్ స్ప్రెడర్స్ని నిరోధించడానికి. దాని తర్వాత నగదు రహిత లావాదేవీలని సుమారు 90%గా అందుబాటులో తీసుకురావాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే కరెన్సీ ముట్టుకుంటే కూడా, ఎస్పెషల్లీ కాయిన్స్ ముట్టుకుంటే, కాయిన్స్ మీద వైరస్ చాలా ఎక్కువ సమయం ఉంటుంది. సో అందువల్ల ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రయత్నం జరుగుతుంది. సో ఆ ప్రయత్నం అంటే పూర్తిగా నిరోధించడం కాదు, మనం స్లోలీ అండ్ స్టడీలీ ఎవ్రీ డే వీ మూవ్ టువర్డ్స్ సర్టన్ న్యూ గోల్స్ అన్నమాట. సో దాని తర్వాత భౌతిక దూరం పాటించేలాగా సీటింగ్ అరేంజ్మెంట్స్ చేయటం జరిగింది. ప్రయాణికుల్ని మాస్క్ వేసుకొని మాత్రమే ప్రయాణం చేయమని చెప్తున్నాం. దాని తర్వాత ఎక్కేటప్పుడు కంపల్సరిగా ఒకసారన్నా ఈ ఏదో ఒక రకమైనటువంటి శానిటైజర్ ద్వారా మీరు చేతులు శుభ్రం చేసుకొని ఎక్కమని ప్రాధేయపడి అడుగుతున్నాం. దాని తర్వాత మరో విషయం ఏంటంటే 65 years దాటిన వాళ్ళు, 10 years లోపు పిల్లల్ని అత్యవసరం అయితే తప్పక, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్పక ప్రయాణాలకి అనుమతించవద్దు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు మార్గదర్శకాలని జారీ చేసి ఉంచారు. అందువలన మేము కూడా అంటే పూర్తిగా నిషేధించదలుచుకోలేదు, కానీ కొద్దిగా డిస్కరేజ్ చేస్తామని చెప్పి, అంటే వారు కూడా అటువంటి వారికి మనం ఏంటంటే అత్యవసరం అయితే తప్పక ప్రయాణం చేయొద్దని మేము విన్నవిస్తున్నాం. సో దాని తర్వాత మనం ఎలక్ట్రానిక్గా టికెట్స్ ఇష్యూ చేస్తున్నాం కదండి. అసలు ఫిజికల్ టికెట్ అనేది ఏమి ఉండదు, ఓన్లీ SMS, జస్ట్ ఒక నెంబరు అలా ఉంటుంది. మీరు వస్తారు మా దగ్గర, ఫలానా సుధాకరు అంటారు. సుధాకరు అన్నది మాకు సెల్ ఫోన్లో, స్మార్ట్ ఫోన్లో మీ పేర్లు, ఈ ప్రయాణం చేసే వాళ్ళ పేర్లు అందరూ, టికెట్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. మీ సెల్ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. మీరు దానిపై నుంచి ఏదో ఒక సెల్ ఫోన్ ఉపయోగించి టికెట్ బుక్ చేసుకొని ఉంటారు కాబట్టి. సో అప్పుడు మిమ్మల్ని జస్ట్ మీ పేరు ఏంటంటే ఫలానా, దాని తర్వాత ఆ లాస్ట్ డిజిట్స్ ఏంటండి అని అడుగుతుంది. ఏదో 3, 4, 5 అని అంటారు. అది కరెక్ట్గా ఉండగానే ఓకే, ఆల్ దట్ కండక్టర్ విల్ డూ ఏంటంటే జస్ట్ ఆర్ కండక్టర్ ఆర్ డ్రైవర్, సో మెనీ కేసెస్ ఓన్లీ డ్రైవర్ కెన్ బి దేర్. ఊరికే జస్ట్ ఇలా అంటే అది గ్రీన్ అయిపోతుంది, అంటే మీరు ఎక్కారని అర్థం, మిమ్మల్ని పర్మిట్ చేస్తారు. ఓన్లీ టచ్, సింగిల్, దాట్ ఈజ్ ఆల్. అంత దట్ సింపుల్. సో ఏ ప్రయాణికుడు కూడా ఎటువంటి పేపర్ టికెట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఇంకొక చాలా మంచి బెనిఫిట్ అవుతుందండి. ఆ బెనిఫిట్ని ఇన్కార్పొరేట్ చేస్తూ ఆరోగ్య సేతు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టారు. అది కానీ మీరు డౌన్లోడ్ చేసుకొని, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, వీరికి అప్లికేషన్ ఉంది, వీరికి ఉంది, మీ దగ్గర ఉంది. మనలో అన్ఫార్చునేట్లీ ఎవరికైనా కోవిడ్ వచ్చిందనుకోండి, మనం అందరం కలిసి ఒక దగ్గర కూర్చున్నామనేటువంటి రికార్డు ఉంటుంది. రేపొద్దున 10 రోజుల తర్వాత కూడా ఎవరికైనా వస్తే మనకి SMS వస్తుంది, బాబు మీరు పలానా దగ్గర గుమిగూడారు, ఎవరికో వాళ్ళల్లో గుమిగూడిన వాళ్ళు వాళ్ళకి ఒకళ్ళకి ఇప్పుడు పాజిటివ్ వచ్చిందని తేలింది, మీరు జాగ్రత్త తీసుకోండి అని చెప్పేసి మనకి మెసేజ్ పంపేటువంటి సదుపాయం ఆరోగ్య సేతు అనే అప్లికేషన్లో ఉంది. అందుకని మేము మా సిబ్బందికి ఆరోగ్య సేతు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం అనేది కంపల్సరీ చేస్తున్నాం. కానీ ప్రజలందరికీ స్మార్ట్ ఫోన్ ఉండాలని రూల్ లేదు కదండి. అందుకని వారు ఖచ్చితంగా ఇది చేసుకోవాలని నిబంధన పెడితే కుదరదు. అందుకని ప్రోత్సహిస్తున్నాం. కానీ మన అప్లికేషన్ ఉంది కదండి, టికెట్ ఇచ్చే అప్లికేషన్ ఉంది కదండి, ఈ టికెట్ ఇచ్చే అప్లికేషన్ ఇప్పుడు మన
బస్ స్టాండ్లో టికెట్ ఇచ్చినా, ఎక్కడైనా ఏజెంట్ దగ్గర టికెట్ ఇచ్చినా, లేదా ఈవెన్ బస్సులో టికెట్ ఇచ్చినా, మీ అంతటా మీరు మీ ఫ్రెండ్ కొనిచ్చినా, మీరు మీ స్మార్ట్ ఫోన్లో కొనుక్కున్నా, ఓన్లీ ఆ అప్లికేషన్ ద్వారానే టికెట్లు అమ్మబడుతుంది. అందువల్ల ఏంటంటే ఏదో ఒక సెల్ ఫోన్ నెంబరు, మీ పేరు, దాంట్లో ప్రయాణికుడి పేరు రికార్డ్ అయ్యి ఉంటుంది ఆటోమేటిక్గా. ఈ డేటాని మేము కనీసం 15 రోజుల పాటు భద్రంగా ఉంచుతాం. ఇప్పుడు ప్రయాణం చేశారనుకోండి, అంతా బాగానే ఉంది, మనం ఇంటికి వెళ్ళిపోయాం. తర్వాత 10-15 రోజుల్లో ఈ ప్రయాణం చేసిన ఒక అతనికి ఈ కోవిడ్ పాజిటివ్ అని వచ్చిందనుకో, అప్పుడు వాళ్ళని అడుగుతాం కదా, మీరు ఏమేం చేశారండి అంటే ఫలానా దగ్గర ప్రయాణం చేశామండి ఫలానా రోజు అని చెప్తాం. అనగానే మన డేటాలో తీసుకొని, ఓహో ఇతను ఉన్నాడు ఈ బస్సులో, ఆ బస్సులో తోటి ప్రయాణికులుగా వీరందరూ ఉన్నారు, వాళ్ళ టెలిఫోన్ నెంబరు, ఫోన్లు మన దగ్గర ఉంటాయి. ఇమీడియట్గా వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి ఇలా జరిగిందండి, మీరు టెస్ట్ చేయించుకోండి, లేకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పటానికి, ఫేసింగ్ చేయడానికి నిమిషాల మీద పని. ఇది ప్రయాణికుడి దగ్గర సెల్ ఫోన్ ఉండాలని అంటే స్మార్ట్ ఫోన్ ఉండాలని పనేం లేదు. ఒకవేళ మీ దగ్గర ఏ ఫోను లేకపోతే మీ పక్క వారి చేత ఫోన్ ఉపయోగించుకొని మీరు ఏదో నెంబర్ ఇవ్వాలి కంపల్సరీ, లేకపోతే టికెట్ బుక్ కాదు. వారికి మెసేజ్ వెళ్తుంది మీ తరఫున. అప్పుడు వారు మీకు తెలిసిన వాళ్ళు అయ్యే ఉంటారు కాబట్టి మిమ్మల్ని అలర్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో అందువల్ల ఇటువంటి బ్యూటిఫుల్ ఫ్యూచర్ని, ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ కాబట్టి దీంట్లో ఆటోమేటిక్గా నమోదు చేయడం జరిగింది కాబట్టి ఈ యాప్ను ఉపయోగించే మనం టికెట్లు మంజూరు చేయాలని నిర్ణయించాం. ఇది చాలా సింపుల్, ఇంట్యూటివ్గా, ఈజీగా చేసే విధంగా చేశాం. అందుకని దాన్ని ఇంకా పూర్తిగా వాడటం మొదలుపెడితే మీ అందరికి కూడా బాగా విదితం అవుతుంది. అందరూ ఐ హోప్ దట్ పీపుల్ విల్ లైక్ ఇట్. అండ్ ఇట్ ఈజ్ సిస్టమ్ చాలా సఫిస్టికేటెడ్. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఈ రిజర్వేషన్ సిస్టమ్ కింద సిమిలర్ సాఫ్ట్వేర్ మనకు అందుబాటులో ఉంది, ఎప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి. సో వాడగా దాని రాబస్ట్నెస్ పెరిగి ఉంటుంది. దానికి మాత్రమే ఈ ఫీచర్స్ యాడ్ చేస్తాం. సో ఇది మీకు అందుబాటులో తీసుకొస్తున్నాం. ఇది టికెట్ ఇష్యూయింగ్ వ్యవస్థ. సో అందువలన ఈ 58-59 రోజుల పాటు నిర్బంధం ఉన్నప్పటికీ మేము మాత్రం పని చేస్తున్నాము, సిద్ధమవుతున్నాము, ఈ రోజు కోసం తయారవుతున్నాము అనేది మీకు సవినయంగా మనవి చేస్తున్నాం. ఓకే, వెరీ గుడ్. సర్వీస్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అదే లెటెస్ట్. ఇప్పుడు మనం చాలా ప్రశాంతంగా విన్నారు, ఓపికగా కూడా విన్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకళ్ళు అడిగితే సార్ రేపటి ఇప్పుడు ఎందుకంటే పత్రికల్లో ఇవాళ నేను ఉదయాన్నే పేపర్లు వచ్చినాయి నా దగ్గర, చదివితే పత్రికలు విరివిగా ప్రసారం చేశారు కాబట్టి నేను అవి తెలుసు అనుకొని దాంట్లో పత్రికల్లో ముద్రించిన విషయాల గురించి ఎక్కువగా ఎలాబొరేట్గా మాట్లాడుతున్నాను. సరే, మరోసారి మా నోటి నుంచి వినాలనుకుంటున్నారు కాబట్టి రేపటి నుంచి మన రాష్ట్రంలో బస్సు సర్వీసులు పునరుద్ధరిస్తున్నాం. సిటీ సర్వీసులు అంటే మనకి సిటీ సర్వీసులు ఓన్లీ 2 ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి, విశాఖపట్నం అండ్ విజయవాడ. సో ఈ 2 ప్రాంతాల్లో సిటీ సర్వీసులు ఇప్పుడే పునరుద్ధరించట్లేదు. దాని గురించి నిర్ణయం ఈ లాక్డౌన్ 4.0 అయిపోయిన తర్వాత వెలువరిస్తాం. సో దాని తర్వాత అంతర్రాష్ట్ర సర్వీసులు అనేటువంటిది ఒక విషయం ఉంది. విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే మన గవర్నమెంట్ ఈజ్ ఫుల్లీ ఎంపవర్డ్ టు డిసైడ్ ద ఇష్యూస్. అందుకని వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మనం అంతర్రాష్ట్ర సర్వీసులను ఏర్పాటు చేస్తాం. కానీ వేరే రాష్ట్రాలకి మన బస్సులు వెళ్ళాలనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఆ రాష్ట్రాల యొక్క అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అనుమతి మంజూరు చేయమని మన గవర్నమెంట్
చీఫ్ సెక్రటరీ టు చీఫ్ సెక్రటరీ అని, తెలంగాణ చీఫ్ సెక్రటరీకి, కర్ణాటక చీఫ్ సెక్రటరీకి, తమిళనాడు చీఫ్ సెక్రటరీకి లెటర్లు రాశారు. వారికి తెలియజేయడం జరిగిందనమాట. స్పందన వెబ్సైట్లోనే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ రిజిస్టర్ చేసుకున్నారండి. వారు చాలామంది హైదరాబాద్ వెళ్దామనుకున్నారు. హైదరాబాద్ వారు వివిధ ప్రాంతాలకి ఆంధ్రాకి రావాలి అని అనుకుంటున్నారు అని చెప్పి డీటెయిల్స్తో సహా ఉత్తరాలు రాశారు. సో ఇప్పుడు ఆ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క కన్సెంట్ వచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంతవరకు అంతరాష్ట్ర సర్వీసులు స్టార్ట్ చేయడానికి మనకు అధికారం లేదు. ఒకళ్ళు నైట్ టైం జర్నీ పెడుతున్నాం. ఇక్కడ వ్యవహారం ఏంటంటే అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఏంటంటే 7 PM నుంచి 7 AM వరకు నైట్ కర్ఫ్యూ విధించడం జరుగుతుందని చెప్పేసి ఒక నిబంధన ఉంది. అది మీ అందరికీ తెలుసు. కానీ బస్సు ప్రయాణం ఈ ఎండాకాలం ప్రత్యేకంగా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం టు తిరుపతి వెళ్ళాలనుకోండి, చాలా దూరం, 12-10 గంటలు జర్నీ. సో డే టైంలోనే వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. అందులో చాలామంది కూడా ఏసీ సర్వీసులను వాడటానికి కూడా జంకుతున్నారు కాబట్టి సో ఇంకా చాలా ఇబ్బంది పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం ఏమనుకున్నామంటే, ప్యాసింజర్స్ స్టార్టింగ్ బస్ స్టేషన్కి 7 PM లోపు, ఎందుకంటే మరి 7 తర్వాత మొత్తం కర్ఫ్యూ వాతావరణం ఉంటుంది కదా. 7 PM లోపు మా బస్ స్టాండ్కి వస్తే ఒక గంటలో మన బస్సు స్టార్ట్ అవుతుంది. అది డెస్టినేషన్కి వెళ్ళటానికి ఆఫ్టర్ 4 o'clock వెళ్ళేటువంటి డెస్టినేషన్స్ అంటే సుమారుగా 8 గంటలకు బయలుదేరినా కానీ ఒక 4-8 గంటల జర్నీ ఉన్నటువంటి రూట్లలో నైట్ బస్సులు ప్రవేశపెట్టారు. సో అక్కడికి 4 గంటల తర్వాత డెస్టినేషన్ బస్ స్టాండ్కి వెళ్ళిందనుకోండి, ప్రయాణికులు 1 గంట అరగంట కొద్దిగా రెస్ట్ తీసుకొని వాడి గమ్యస్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అప్పుడు ఆ టైంలో ఎవరో ఒకళ్ళు అలా ఉంటారు కాబట్టి ప్రయాణికులు మటుకి పర్మిట్ చేస్తామని పోలీసు వారు కూడా మాకు హామీ ఇచ్చారు. అంటే వాళ్ళు ఇప్పుడు మనం డ్రాప్ చేసామనుకోండి, వాడు ఇంటికి వెళ్ళాలి. ఎలా వీలున్నంత మటుకు మేము కూడా ఒకవేళ అక్కడక్కడ వాళ్ళు దగ్గర ఆపడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అసలు ఏమీ ట్రాఫిక్ ఉండదు కాబట్టి కొద్దిగా వీలున్నంత మటుకు ట్రై చేస్తాం. కానీ జనరల్గా ఏంటంటే ఇట్ ఈస్ బస్ స్టేషన్ టు బస్ స్టేషన్. ఏమండి అంటే జనరల్గా ఏంటంటే సార్, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ సార్, ఇప్పుడు ఇంత ముందులాగా నార్మల్ ఆపరేషన్స్ కాదు. మనం స్టార్ట్ చేస్తున్నంత మాత్రాన వైరస్ ఏదో మనకు వెసులుబాటు ఇచ్చిందని కాదు. ఈరోజే మనకు భారతదేశంలో 1,00,000 కేసులు వచ్చినాయి అనేటువంటిది హెడ్లైన్ వింటున్నాం మనం. సో అందువలన అయినప్పటికీ మన భారతదేశంలో డెత్ రేట్ కొద్దిగా తక్కువ ఉందని, మా ప్రజలకు BCG వ్యాక్సిన్, ఈ మలేరియా, చికెన్ గున్యా వీటన్నిటితో ఫైటింగ్ చేసి కొంత వ్యాధి నిరోధక శక్తి ఉంది అని, మన హాస్పిటల్స్ ఓవర్వెల్మ్ కావట్లేదని, ఇన్ని కేసులు ఉన్నప్పటికీ మన ICU బెడ్లు 2%, 3% కన్నా ఎక్కువ ఆక్యుపై కాలేదని, మన భారతదేశంలో ఎక్కువ మంది పర్మనెంట్ ఉద్యోగులు కాదు, ఎక్కువ మంది ఇన్ఫార్మల్ ఉద్యోగస్తులని, వారి యొక్క సంక్షేమం కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని వైజ్ లీడర్షిప్ ఇన్ దిస్ కంట్రీ హ్యాస్ టేకెన్ దిస్ వెరీ బోల్డ్ డెసిషన్ టు స్టార్ట్ స్లోలీ అండ్ ఆయిస్తే కాషస్ ఆప్టిమిజం అంటాం. స్లోలీ అండ్ స్టడీలీ ఓపెనింగ్ ఆఫ్ ద ఎకనామిక్ యాక్టివిటీస్. దాంట్లో భాగమే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పునరుద్ధరించడం. ఇంత మటుకి మనం ఎంతో సాక్రిఫైస్ చేసామనేది మీ అందరికీ విదితమే. సో అందువలన ఏంటంటే ఈ గెయిన్స్ని మనం పోగొట్టుకోకుండా, ఈ వైరస్ యొక్క లక్షణాలు కొన్ని మనకు తెలిసినాయి కాబట్టి దాన్ని పాటిస్తూనే కొంత లైవ్లీహుడ్స్ని
సేవ్ చేయాలనే ఉద్దేశంతో మనం మొదలుపెట్టాం. ఈ జర్నీ అనేది రేపొద్దున ఎలా ఉంటుంది అనేది నేను ఇవాళ చెప్పలేను, ఎందుకంటే వైరస్ అలా ఉంది. కోయంబేడు సంఘటన మీకు తెలుసు, జస్ట్ కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళారండి. ఎప్పుడో ఏళ్ల తరబడి నుంచి వెళ్తున్నారు, మోస్ట్ పాపులర్ మార్కెట్, అలానే కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళారు. కూరగాయలు నిత్య అవసరాలు. మరి దాని మూలంగా చాలామందికి ఎన్నో జిల్లాల్లో అనేక పాజిటివ్ కేసులు రావడం జరిగింది. సో అందువలన ఈ కాంటూర్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా మారుతుంది అనేది ఎవ్రీడే పరిస్థితి మారుతూ ఉంది. అది మీరు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు, ప్రజల ముందు ఉంచుతున్నారు. మన నాయకత్వం కూడా పరిపక్వతతోటి దీన్ని అబ్జర్వ్ చేసి ఒక డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఆ డెసిషన్ ప్రకారం మేము మొదలు పెడుతున్నాం. అందుకని ఇట్ ఈజ్ నార్మల్ కాదు, ప్రత్యేక పరిస్థితి కాబట్టి నేను ఇంతసేపు చెప్తున్నా. బస్సు నడపడానికి ఇంత పెద్ద ఇన్ని మైకులు ఎందుకండి, సింపుల్ వ్యవహారం అంతే కదా. సో ఎందుకంటే ప్రజల యొక్క హెల్త్ ఇష్యూస్లో ముడిపడి ఉంది కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా అడుగులు వేద్దామని అనుకుంటాం. అందుకని అన్ని సర్వీసులు ఒకే రోజు నేను పునరుద్ధరించట్లేదండి. 17% సర్వీసెస్ 1683 బస్సులు రేపు మొదలు పెట్టబోతున్నాయి అక్రాస్ ద స్టేట్, విదిన్ ద స్టేట్ ఓన్లీ. రెస్ట్రిక్షన్స్ తోటే మొదలు పెడతాం. తర్వాత డిమాండ్ని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి ఇంకోటి వంతున అన్నీ పునరుద్ధరించుకుంటూ వస్తుంది. ఫస్ట్లో మేము ఓన్లీ లగ్జరీ బస్సులు తిప్పుదామని, అట్లా కాదు. మన ఆర్టీసీ అనేది అన్ని వర్గాల ప్రజలకి సంబంధించింది కాబట్టి అన్ని ప్రోడక్ట్స్లో అంటే పల్లె వెలుగు, డీలక్స్, సూపర్ డీలక్స్, సూపర్ సెమీ లగ్జరీ అన్ని ప్రోడక్ట్స్లో కొన్ని బస్సుల్ని ఒక 10 to 17% బస్సుల్ని నడుపుదామని నిర్ణయం చేశాం. సో అన్ని డిపోల్లో కూడా బస్సులు నడుస్తాయి. సో కాకపోతే ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటూ నడుపుతాము. ఈ ఎక్స్పీరియన్స్ని బట్టి స్కేలప్ చేసుకుంటూ వెళ్తాం. ఈ చేసేటప్పుడు కూడా ఈ జనరల్గా నేను చెప్పినటువంటి ప్రమాణాలు, ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ చేస్తాం. ఎందుకని ఇది కొద్దిగా సస్టైనబుల్గా ఉండాలని, బస్సులో ప్రయాణం చేసిన ప్రతి ప్రయాణికుడు సురక్షితంగా వెళ్ళాలని, బస్సుని నడిపేటువంటి సిబ్బంది కూడా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. టచ్ వుడ్ అంటారు కదా, థ్యాంక్స్ గాడ్ సో ఫార్ మా 51,000 ఎంప్లాయీస్లో ఎవరికి కూడా ఈ కోవిడ్ పాజిటివ్ అని తేలలేదు. ఏమండి ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్ అన్నీ బంద్ ఉన్నాయి కాబట్టి లాక్డౌన్ 4 ప్రకారం నిబంధనల ప్రకారం ఇప్పుడు ఈ పాసుల వ్యవహారం ఇంకా చేయదలుచుకోవాలి. అది మనం 31వ తారీఖు నుంచి మళ్ళీ ఆలోచన. ఎవరికండి సార్? ఇప్పుడు బస్సులు నడవలేదు, అయినా కానీ శాలరీలు ఇచ్చింది కదా గవర్నమెంట్. ఇప్పుడు ఏంటంటే కండక్టర్ ఉంటే శాలరీ ఇస్తాం, ఇవ్వట్లేదు, లేకపోతే బస్సు నడిపితే శాలరీ ఇస్తాం, అది కాదు కదా. దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. శాలరీలు ఇవ్వాలా వద్దా అని దానికి ఒక పాలసీ ఉంది గవర్నమెంట్కి. గవర్నమెంట్ అధికారులు అందరికీ ఇప్పుడు నాకు 40% శాలరీ ఇస్తున్నారండి. స్టేట్ గవర్నమెంట్ పాలసీ పెట్టుకోండి. నేను ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్, సో మాకు 40% శాలరీ ఇస్తున్నారు. మిగతా గవర్నమెంట్ ఆఫీసర్స్ కొంతమంది 100% కూడా ఇస్తున్నారు. అంటే ఫ్రంట్ లైన్లో పనిచేసేటువంటి పోలీస్ ఆఫీసర్స్, మెడికల్ సిబ్బందికి కొంతమంది ఇస్తున్నారు. మంత్రివర్గానికి 0% ఇస్తున్నారు. అసలు వాళ్ళు మొత్తం శాలరీని 4 చేసుకున్నారు. అలానే ప్రభుత్వ అధికారులకి వేరియస్ గ్రేడ్స్ని బట్టి 50% అని, 60% అని ఏదో శాలరీలు ఇస్తున్నారు. అదే పాలసీ ప్రకారం గవర్నమెంట్ శాలరీలు ఇస్తుంది. ఈ సంస్థ ఇష్టాల మీద నడవదు. జస్ట్ ఒకళ్ళు మాట్లాడితే మనకి ఏమి తొందర ఏం లేదు, నేను పరిగెత్తట్లే, నాకేం పెద్ద ఇప్పుడు ఇంతకన్నా ఏమి ఇంపార్టెంట్ ఉద్యోగం ఉంటుందండి. సో జస్ట్ 1 సెకండ్, అందరికీ ఉపయోగపడుతుందని ఇటువైపు నుంచి అయినా
ఆన్సర్ చేస్తుంది. ఏసీ బస్సులు నడుస్తాయా అనేటువంటిది ప్రశ్న. జనరల్గా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళేమో మరి శ్రామిక్ బస్సులు, శ్రామిక్ ట్రైన్స్ అన్నీ కూడా ఏసీ పెట్టి, శ్రామిక్ అని పేరు, ఏసీ మాత్రం ట్రైన్ నడుపుతున్నారు. కానీ జనరల్గా అంటే మెడికల్ అడ్వైజ్ ఏంటంటే ఏసీలో ప్రయాణం చేయటం మూలంగా కొద్దిగా ఛాన్సెస్ పెరుగుతాయేమో అనేటువంటిది ఒక ఆలోచన ఉంది. అందువలన జనరల్గా ఏంటంటే ప్రీమియం నాన్ ఏసీ బండ్లు నడుపుదాం అనేటువంటిది ఉద్దేశం. మనకు 12,000 బస్సులు ఉంటే 268 బస్సులు మాత్రమే ఏసీ ఉన్నాయి. అది పరిస్థితి. సో అది పెద్ద నడపకపోయినా పెద్ద ఫరక్ ఏం పడదు. కానీ ఎండాకాలం కదా, కొద్దిగా చెమటలు పడుతున్నాయి, కొద్దిగా ఏసీ అయితే బాగుంటుంది అనేటువంటిది ఒక ఆలోచన ఉంది కొంతమందిలో. అందుకని ఒకవేళ నడిపితే 26 degrees పెడతాము. దాంట్లో అటెండర్ కానీ వేరే సదుపాయాలు కలగజేయడం ఎవరు ఉండరు. దాని తర్వాత దుప్పట్లు ఇచ్చే సాంప్రదాయానికి సొత్తి పలుకుతాం. ప్రత్యేకంగా అటువంటి బస్సులు నడపాల్సి వచ్చినప్పుడు ఏసీ బస్సు జనరల్గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రత్యేక పరిస్థితులు ఇక్కడి నుంచి పట్నాకి, ఇక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్కి, ఇక్కడి నుంచి ఢిల్లీకి అంత దూరం ప్రయాణం చేయాలంటే మన మామూలు బస్సులు ప్రయాణం చేయలేవండి, పడిపోతాయి. ఈ ఓల్వో బస్సులు కాబట్టి కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ వెళ్తే అవి ఇన్బిల్ట్ ఏసీ తోటి వస్తున్నాయి. అలా అంతర్రాష్ట్రం చాలా సుదూర ప్రాంతాలకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో నేను జనరల్గా మన అమరావతి కానీ గరుడ పంపిస్తున్నాను రైట్ నౌ. సో జనరల్ గైడెన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఏంటంటే ఏసీ బస్సులు కంప్లీట్గా నడపొద్దని చెప్పలేదు, కానీ అవసరమైతేనే నడపండి. ప్రత్యేకంగా కొద్దిగా లగ్జరీ ఉన్నా కానీ మామూలు బస్సులను నడపడానికి ప్రయత్నం చేయండి అని చెప్పారు. సో దేర్ ఇస్ నో బ్యాన్, బట్ నడిపితే మాత్రం బాగా దూరం ప్రాంతానికి నడుపుతాము. అది కూడా 26 degreesకి తక్కువ లేకుండా టెంపరేచర్ మెయింటైన్ చేస్తాము. ఎటువంటి బ్లాంకెట్స్ అటువంటి ఇవ్వటం జరగదు. సో మినిమైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది ఇటువైపు ఇప్పుడు యాక్చువల్గా నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గిస్తాం, ఆటోమేటిక్గా తగ్గిపోతున్నాయి కదా. ఇప్పుడు ఒక్కొక్క బండికి ఇన్నని తగ్గిపోతున్నాయండి సుమారుగా. ఇప్పుడు మీరు పల్లె వెలుగు ఉందనుకోండి, 56 సీట్లు ఉంటే ఓన్లీ 35 సీట్సే మ్యాక్సిమం ఫిలప్ చేయాలి, అంటే ఈ డిస్టెన్స్ ఫాలో అవుతుంది. ఎక్స్ప్రెస్ బండ్లో 50 సీట్లు ఉంటే 30 సీట్లు మాత్రమే ఫిలప్ చేయాలి, -20 అయిపోయింది. దాని తర్వాత అల్ట్రా డీలక్స్లో 40 సీట్లు ఉంటే 29 మాత్రమే ఫిలప్ చేయాలి. దాని తర్వాత సూపర్ డీలక్స్లో 36 ఉంటే 26 సీట్లు మాత్రమే. ఇన్ఫ్యాక్ట్ సూపర్ డీలక్స్, అల్ట్రా డీలక్స్లో ఏం చేసామంటే 36 సీట్లు తీసేసి 26 పెట్టాం. అల్ట్రా డీలక్స్లో 40 తీసేసి 29 పెట్టాం. ఎందుకంటే కొద్దిగా ఈజీగా వాకింగ్ చేయడానికి అట్లా ఈజీగా ఉంటుంది. మిగతా వాటిల్లో అది చేయటం కుదరలా, అందుకని వాటి మీద ఇంటూ మార్క్ వేసి పెట్టాం. అది మీరు యాక్చువల్గా పోయి ఇప్పుడు ఆ బస్సుని ఇక్కడ డిస్ప్లే పెట్టాం, ఎందుకంటే మీరు చాలామంది వస్తారు, మీరు కూడా చూస్తారు అనే ఉద్దేశం. సో అది పరిస్థితి. సార్ ఇప్పుడు 1 మీటర్ పెడితే ఇంక బస్సే ఉండదు, మీరు కారు చూసుకోవాలి. కారులో కూడా 3 ప్రయాణికుల్ని అనుమతించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా. ఇప్పుడు కూడా ఆటోలో కూడా 2 ప్రయాణికుల్ని, అంటే డ్రైవర్ కాకుండా ప్రయాణికుల్ని అనుమతించారు. అసలు ఏసీనే నడపట్లేదు కదా, సో ఇక్కడి నుంచి ఆలోచిస్తారు. ఛార్జీలు ఒకటే క్వశ్చన్, ఇటువైపు నుంచి వాళ్ళకి ఆన్సర్ చేస్తారు. దేర్ ఈజ్ నో చేంజ్ in the fare structure. సిటీ బస్ మొదట్లే చెప్పారు. సిటీ బస్
ఏమండి ఇప్పుడు 4 గంటలు 16 అవర్స్కి స్టార్ట్ చేస్తాం. రేపు మార్నింగ్ 7 o'clock. బస్ స్టాండ్లో ఉన్నటువంటి షాపులకి 2 నెలల నుంచి ఎలాంటి ఆదాయం లేదు కదా, వాటికి అద్దె చెల్లించడానికి దుకాణదారులు ఇబ్బంది పడుతున్నారు. సార్ ఇప్పుడు ఆ విషయాలన్నీ ఏంటంటే మేము గవర్నమెంట్కి నివేదిస్తాం. ఇప్పుడు ఏంటంటే రెంటల్ అగ్రిమెంట్ ప్రకారంగా మాకు వచ్చే డబ్బుల్ని వద్దు మీరు ఇవ్వద్దు అని చెప్పే అధికారం నాకు ఉండదు. గవర్నమెంట్కి విశేష అధికారాలు ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటాను. గవర్నమెంట్ని వాళ్ళ వ్యూ పాయింట్ అడుగుతాం. గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న తర్వాత మీ ముందు వెల్లడిస్తాం. అంటే సానుభూతి ఉంది, అర్థం చేసుకున్నాం, కానీ నిర్ణయాధికారం మా దగ్గర ఉంటుంది. నిర్ణయాధికారం గవర్నమెంట్ క్యాబినెట్ దగ్గర ఉంటుంది కాబట్టి మేము అన్ని విషయాల్ని సమగ్రంగా ఆలోచించాం. ఇంకోటి ఇక్కడ ఒకటి ఏంటంటే సార్, షాపు ఓనర్ని ఒకరి మేలు గురించే మీరు ఆలోచించకూడదు. షాపులో పనిచేసే కార్మికుడి గురించి కూడా ఆలోచించాలని నా చిన్న మనవి. ఎందుకంటే వాళ్ళందరికీ అసలు ఏమి జాబ్ సెక్యూరిటీ ఉండదు, వాడు రాకపోతే వాడికి శాలరీ ఉండదు. సో అందువలన వీడికి పూర్తిగా మనం రెంట్ మినహాయించినప్పుడు వాడికి కనీసంగా ఏదైనా కనీస సదుపాయాలన్నా, అంటే పూర్తి శాలరీ ఇవ్వకపోయినా ఏదో వాడి బతుకు తెరువు కన్నా వీడు ఏదైనా సహాయం చేశాడు అనేటువంటి నిబంధన ఎలా పెడితే ఎలా ఉంటుంది అని కొంత ఆలోచన తర్జన భర్జన జరుగుతుంది. అందుకనే ఏంటంటే లాస్ట్ మనిషిని కూడా ఆలోచించాలని మా యొక్క అభిప్రాయం. బట్ మా అభిప్రాయాన్ని మేము గవర్నమెంట్కి నివేదిస్తాం. గవర్నమెంట్ అన్ని విషయాల్ని సమగ్రంగా ఆలోచించి వారు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు చేయడానికి మాత్రమే మేము. సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏం చెప్పాను నేను, ప్రజలకి ప్రయాణికులకి అత్యవసరం ఉంటేనే ప్రయాణం చేయమని చెప్పాను. ఎందువల్ల ఆ సూచన చేయటం జరిగింది. యాక్చువల్గా ఆర్టీసీ ఎండీగా ఎంత ఎక్కువ మంది మా బస్సుల్లో ప్రయాణం చేస్తే, మాకు ఎంత ఆదరణ ప్రయాణికులుగా మీరు చేస్తే అంత మంచిది అనేటువంటి కోరుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ మీరు అత్యవసరం ఉంటేనే ప్రయాణం చేయండి అని నేను సూచనలు ఇస్తున్నాను. ఎందువలన ఇప్పుడు ఈ వైరస్ మూలంగా ఇటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి. అందువలన ఈ ఆఫీసుల్లో కూడా ఏ ఆఫీసులో అయినా సరే, ఏ డిపోలో అయినా సరే అవసరం ఉంటేనే మనం ఉద్యోగానికి రావాలనేటువంటిది అనుకుంటాం. పని లేకుండా అబ్బాయిని వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ రిజిస్టర్లో సైన్ చేసి 8 గంటలు కూర్చొని పోతే బాగుంటుంది అని చెప్పామనుకోండి, ఆ మనిషికి ప్రమాదం, ఇక్కడ డిపోలో వేరే పనిచేసే ఉద్యోగులకు ప్రమాదం, ప్రయాణం చేసేటప్పుడు కూడా వేరే వాడికి ప్రమాదం అనేక రకాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే పని లేకుండా ఎవరిని డ్యూటీకి అనవసరంగా పిలవద్దని చెప్పి, ఇప్పుడు నార్మల్ ఆపరేషన్స్ లేనప్పుడు 99% ఆఫ్ ఉద్యోగులకి పని ఉండదు. ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మీరందరూ ఇక్కడ కూర్చోవాలరా, మొత్తం సైన్ చేయాలని అన్నామా? ఇది కూడా అంతే. సో అందువల్ల ఏంటంటే ఆరోగ్య దృష్ట్యా, అందులో అనదర్ థింగ్ ఏంటంటే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకి మనకి ఆర్టీసీ సంబంధించినటువంటి, అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా, ఎంప్లాయీ మెడికల్ ట్రీట్మెంట్, అది లేదు. అంటే ఆరోగ్యశ్రీ అట్లాంటివి ఉండొచ్చు, అది అందరితో పాటు. దాని తర్వాత ఈ కోవిడ్ సంబంధించినటువంటి డ్యూటీలో కోవిడ్ వచ్చి పొరపాటున దాని మూలంగా చనిపోయారనుకోండి, స్టేట్ గవర్నమెంట్ ఒక ఇన్సూరెన్స్ లాగా తీసుకొచ్చింది. ఏది ఇటువంటి పరిస్థితుల్లో పనిచేసే వాళ్ళకి ఆదుకుందామని చెప్పేసి, వాళ్ళ ఫ్యామిలీస్ని ఆదుకుందామని, వాళ్ళకి నిర్భయంగా ముందుకొచ్చి ప్రజలకు సేవ చేసే ఆ అవకాశం కల్పిద్దామని ప్రత్యేకంగా మెడికల్ ఫ్యాటర్నిటీకి పోలీస్ డిపార్ట్మెంట్కి కల్పించింది. సో ఇప్పుడు దాంట్లో భాగంగా మా పర్మనెంట్ ఉద్యోగులను కూడా చాలామందిని వాలంటీర్స్గా అక్కడ ఇక్కడ ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఎందుకని వాళ్ళకి విధులు లేవు కాబట్టి, ఆర్టీసీలో విధులు లేవు కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ను వాళ్ళ యొక్క సర్వీసెస్ని రిక్వైర్ చేసి
రకరకాల ప్లేసుల్లో వాళ్ళని డిప్లాయ్ చేస్తారు. వారు కూడా ఈ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఈ కోవిడ్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని మేము గవర్నమెంట్కి నివేదించినప్పుడు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. సో వారికి వర్తింపజేయడం జరుగుతుంది. సో అటువంటి సౌకర్యాలు ఏమీ లేకుండా, పని లేకుండా వారందరినీ వాళ్ళని అందరినీ డిపోలో పెట్టి కూర్చోండి సార్ అంటే మరి ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మనం ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఆంధ్రుల ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి, ప్రపంచంలో రిచెస్ట్ టెంపుల్ అయినటువంటి బాలాజీ టెంపుల్ని ఇప్పటికీ 60 రోజులుగా క్లోజ్ చేసి ఉంచాం. అట్లీస్ట్ నాకు తెలిసిన చరిత్రలో ఆ విధంగా జరగాల. లక్షల మంది వచ్చి ఒక్క క్షణం 2 క్షణాలు ఆయన దర్శనం దొరికితే చాలు సౌభాగ్యం అనుకున్నటువంటి పరిస్థితి. ఆ టెంపుల్ని మనం ప్రజా దర్శనానికి నిషేధించాం. ఎందుకని? ఈ కోవిడ్ అనేటువంటి ప్రమాదం పొంచి ఉంది. దీని మూలంగా గ్రామాలకి కూడా ఇది విస్తరిస్తుంది అని. సో పని లేకుండా పలానోళ్ళని మీరు ఖచ్చితంగా డ్యూటీ పిలవాలంటే ఎట్లా సాధ్యం? సో అందువలన ఆరోగ్య రక్షణ, ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలని అనేక రకాలుగా ఆలోచించి సముచితమైన నిర్ణయాలు తీసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నాన్ని కొంతమంది వక్రీకరించారు. సరే, దాన్ని క్లారిఫై చేయడానికి మా మంత్రి గారు చాలా చక్కగా మీ అందరికీ చెప్పారు. అంటే విపులంగా అర్థమయ్యే విధంగా చెప్పారు. సో అందువల్ల మేము పొలిటికల్ కాదు, వీఆర్ ఆఫీసర్స్, వీఆర్ డూయింగ్ అవర్ జస్ట్ డ్యూటీస్. నెక్స్ట్ అని చెప్పి గ్రాడ్యువల్గా 100% కూడా తీసుకెళ్తాను. సో ఎందుకంటే ఇది ఇప్పుడు కొత్త మార్పులు చేస్తున్నాం కదండి. ఆ మార్పులు ఇప్పుడు ఇంత పెద్ద సిబ్బందిలో నెమ్మదిగా అవలోకనం అవుతుంది. అందులో కొత్త టెక్నాలజీలు పెట్టినప్పుడు టగడగా కావన్నమాట. దాని తర్వాత మీరు గమనించాల్సింది అంటే, ఎస్టర్డే తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ ఆర్టీసీ. వీ హ్యావ్ టేకెన్ లెసన్స్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు సుమారుగా ఒక 30% బస్సులను స్టార్ట్ చేస్తే 20% కూడా ఆక్యుపెన్సీ లెవెల్స్ రాలా. కానీ వారు కొన్ని అంటే వాళ్ళు ఇట్లా సుదీర్ఘమైనటువంటి కొంత ఏంటంటే ప్రిపరేషన్ కొన్ని తక్కువ చేయటం మూలంగా కొన్ని దగ్గరలో బస్సుల్లో ఇట్లాంటి రిజర్వేషన్ సిస్టమ్స్ ఇవి పెట్టలేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ టైం ఎండీ లేదు. సో ఏమైందంటే కొన్ని బస్సుల్లో అన్ని సీట్లలో వచ్చి కూర్చున్నారు. ఈ కండక్టర్ ఆన్ బోర్డు తీసేయాలి అని ఇటువంటి వరల్డ్ బ్యాంక్ కేస్ స్టడీస్ వాళ్ళు చూడాలి. కండక్టర్ని బోర్డు ఎక్కించుకొని ఫుల్ ప్యాసింజర్లని తీసుకొని బస్సులు నడిపారు. మరి ఇప్పటిదాకా మనం అందరం కష్టపడిందంతా తుంగలో దొరికినట్టుగా సార్. అందుకని మేము అటువంటి అంటే అన్ని బస్సుల్లో జరగల. అసలు యావరేజ్ మీద 20% వార్ అంటే ఆక్యుపెన్సీ రేషియో కూడా రాలేదు. దానివల్ల మనకు అర్థమయ్యేది ఏంటి? ప్రజలు అత్యవసరం అయితే తప్పగా ప్రయాణం చేయడానికి సిద్ధపడట్లేదు అనేటువంటి క్లారిటీ ఒకటి ఉంది. సో ఆ క్లారిటీని మనం కూడా తీసుకోవాలి కదా. మీరు 17% అంటే 100% తీసిన ఉపయోగం లేదనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. వారు తెలుగు ప్రజలు మనవారే, మనము వాళ్ళు ఒకటే. సో అక్కడక్కడ బస్సుల్లో ఈ విధంగా రద్దీ వచ్చింది, అయినా కానీ నడిపారు. బస్సుల్లో కండక్టర్లను పెట్టారు అంటే వాడు సూపర్ స్ప్రెడర్గా చేయడానికి అవకాశం. మనం దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే వీఆర్ ట్రయింగ్ టు అడాప్ట్ గుడ్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్. Because we must understand one thing, sir. As far as this virus is concerned, it is humanity versus virus. So we have to adopt good practices from across the world. So that is ఆ చిరు ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ చిరు ప్రయత్నమే మేము చేస్తున్నాం. మీ అందరూ కూడా ఆశీర్వదించాలని, ప్రజల ముందుకి మనం తీసుకునేటువంటి నిర్ణయాల్ని విపులంగా అర్థమయ్యే విధంగా చేరవేయాలని మనవి చేస్తాం. 436 రూట్స్. టోటల్ ప్లాంట్ బస్సెస్ 1683 అండి. పర్సెంటేజ్ ఆఫ్ ఆపరేషన్స్ 17%. బట్
వాళ్ళు 17%. మళ్ళీ మనం లెసన్ తీసుకుంటాం కదా, నెమ్మదిగా 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 పెంచుకుంటూ పోతాం. అవసరమైతే 100% తిప్పడానికి సిద్ధంగా ఉన్నాము. కాకపోతే ఏంటంటే తప్పు జరగకుండా, ప్రాబ్లం రాకుండా ఈజీగా అందరినీ ఒక ముందుకు తీసుకెళ్దామని, ఒకే స్లోగా తీసుకెళ్దామని, అంచెలంచెలుగా తీసుకుంటూ వెళ్దామని ప్రయత్నం చేస్తాం. అందుకనే మీ ద్వారా ప్రజలకి మనవి చేసేది ఏంటంటే అత్యవసరం అయితేనే ప్రయాణం చేయండి. బస్సు ప్రయాణం చేయటం అనేది ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కొంత ప్రమాదంతో, రిస్క్తో కూడినటువంటి వ్యవహారమే. అందుకనే మనం సీనియర్ సిటిజన్స్, కోమార్బిడిటీస్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు, దాని తర్వాత క్యాన్సర్ పేషెంట్స్, హై డయాబెటీస్ కంట్రోల్, డయాబెటీస్ ఉండి కంట్రోల్ లేనటువంటి ప్రజలు ఇటువంటి బస్సు ప్రయాణాలు అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ వైరస్ ఈజ్ అ టిప్పింగ్ బ్యాలెన్స్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఇటువంటి పేషెంట్స్ వాళ్ళు ఎక్కువ ప్రమాదాన్ని చవిచూడటానికి అవకాశం ఉంది. అందువలన అత్యవసరం అయితే తప్పక ప్రయాణం చేయొద్దని వారికి ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. ఆదాయం కోల్పోయింది అనే దానికి ఏంటంటే అనేక రకాలుగా ఆలోచించవచ్చు. మనం ఆదాయం అంటే తెలుగులో అంటే ప్రిసైజ్ డెఫినేషన్ లేకపోవడం జనరల్గా ఏమనుకుంటారంటే మాకు రెవెన్యూ ఇంత వస్తుంది ఎవ్రీ మంత్, అది మొత్తం కోల్పోయినట్టు కదా అనేటువంటిది ఒక ఆలోచన. ఆ దృష్టితో మీరు ఆలోచిస్తే ఈ సమ్మర్ మంత్స్ పీక్ డిమాండ్ మంత్స్ అన్నమాట. ఎందుకని స్కూళ్ళు క్లోజ్ అయిపోతాయి, అందరికీ ఫ్యామిలీ ఒక దగ్గర ఉంటుంది, తీర్థయాత్రలకు వెళ్ళాలని, వెంకటేశ్వర స్వామికి మొక్కులు తీర్చుకోవాలని చాలామంది ప్రయాణాలు చేసేటువంటి సమయం ఇది. పెళ్ళిళ్ళ ముహూర్తాలు ఉన్నటువంటి సమయం ఇది. అందువలన నార్మల్గా దీస్ ఆర్ వెరీ వెరీ ప్రాఫిటబుల్ అండ్ గుడ్ ఆక్యుపెన్సీ మంత్స్ ఫర్ ఆర్టీసీ అన్నమాట. సో ఈ మంత్స్లో నెలకి 600 కోట్ల పైన ఆదాయం వచ్చేటువంటి మంత్స్. అందుకని 2 మంత్స్లో 1200 కోట్లు నష్టం వచ్చిందని ఒక విధంగా చెప్పచ్చు. అది ఒక రకంగా చూస్తే. మరో రకంగా ఏంటంటే ఇప్పుడు మా బస్సులన్నీ డిపోల్లో ఉన్నాయి, అయినా కానీ కొన్ని అత్యవసరమైనటువంటి ఖర్చులు నేను పెట్టాల్సి వస్తుంది. అంటే జీతాలు ఇవ్వాలి, పెన్షన్స్ ఇస్తున్నాము, ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టాలి, సో అదేవిధంగా ఫోన్ బిల్లులు కట్టాలి, దాని తర్వాత మెడికల్ బిల్స్ పెరిగినాయి, ఇవన్నీ అంటే దాని తర్వాత కొన్ని పెద్ద పెద్ద లోన్స్కి ఇంట్రెస్ట్ కట్టాలి. ఇటువంటి వ్యవహారాలు 300 కోట్ల రూపాయల నెలకి ఓన్లీ శాలరీసే అవుతాయి. ఇంట్రెస్ట్లు అవి ఇవి పక్కన పెడితే కనీసం 50 కోట్ల రూపాయలు. నాకు 425 బస్ స్టేషన్లు ఉన్నాయి. వాటన్నిటిలో లైట్ లేకుండా నేను బస్ స్టేషన్ ఉంచలేను కదా. ఆఫీసులు బస్ స్టేషన్ లైట్ లేక, అందుకని కరెంటు ఖర్చులు కానీ, మెడికల్ ఖర్చులు కానీ, ఇవన్నీ మినిమం 50 కోట్లు ఉంటుంది. సో 350 కోట్లు పర్ మంత్ ఎక్స్పెన్సెస్ ఉంటాయన్నమాట బస్సు లోపల కూర్చోబెట్టి. అంటే ఈ 2 మంత్స్లో ఈ విధంగా చూసుకుంటే 700 కోట్ల రూపాయలు యాక్చువల్ క్యాష్ జేబులోంచి తీసి ఇచ్చాము. అంటే జేబులో అంటే నా జేబులో కాదండి, నా జేబు అంత డీప్ లేదు, అది అంత కెపాసిటీ లేదు. సో అదే ప్రభుత్వం 700 కోట్ల రూపాయల క్యాష్ని యాక్చువల్గా ఖర్చు పెట్టింది. ఇది రెండో రకంగా చూస్తే ఇటువంటి వ్యవహారం. సెంట్రల్ గవర్నమెంట్ నితిన్ గడ్కరీ గారు యూనియన్ మినిస్టర్ మాతోటి వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు ఒకప్పుడు. మా మినిస్టర్తో పాటు నేను కూడా పాల్గొన్నాను. మన ఆంధ్ర రాష్ట్రానికి అవకాశం వచ్చినప్పుడు మినిస్టర్ పేర్ని నాని గారు నితిన్ గడ్కరీ గారిని అడిగారు, సార్ మేము 53,000 మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని ఉన్నాము, వాళ్ళందరికీ జీతాలు తప్పనిసరిగా చెల్లిస్తున్నాము, మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని నిషేధించారు, వాళ్ళు నిషేధించారు కాబట్టి ఒక్క బస్సు కూడా తిప్పలేకపోతున్నాం, ₹1 కూడా ఆదాయం రావట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు కూడా
మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు కంపల్సరీగా సహాయం చేయాల్సింది అని చెప్పి అభ్యర్థించడం జరిగింది. యూనియన్ మంత్రి గారు విన్నారు, పరిశీలిస్తామన్నారు. వారు ఇచ్చినా ఇవ్వకపోయినా మన రాష్ట్ర గవర్నమెంటు ఎంత అంటే మొత్తం వాళ్ళు ఇస్తే బెటర్ కదా సార్. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి అట్లీస్ట్ ప్రింటింగ్ ప్రెస్ ఉంది, మాకు లేదు. ఏ స్టేట్ గవర్నమెంట్ ఉండదు. భారతదేశం సావరిన్ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ వన్ గవర్నమెంట్, దట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్ దే హ్యావ్ ఎ ప్రింటింగ్ ప్రెస్ అట్లీస్ట్. వెదర్ ద పేపర్ ఈజ్ వర్త్ ఆర్ నాట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. They have a right to print the paper. That is your currency, which we think that is 100 rupees, 200 rupees. Just paper, it's printed by Reserve Bank of India. So, స్టేట్ గవర్నమెంట్స్ ఏంటంటే ట్యాక్స్ వేస్తేనే లేకపోతే అప్పు తీసుకుంటేనే డబ్బులు. ట్యాక్స్లు వేయడానికి అన్ని బిజినెస్లు బంద్ చేసేసినప్పుడు కొద్దిగా డిఫికల్టీ ఉంటుంది. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే నేను క్రిటిసైజ్ చేయట్లే ఎవరిని. అందుకని మేము వాళ్ళు మాకన్నా పెద్ద గవర్నమెంట్ కాబట్టి మేము రిక్వెస్ట్ చేశాం. వాళ్ళు పరిశీలిస్తున్నారు, అంటే రిజెక్ట్ చేయలే, పరిశీలిస్తున్నారు. ఇంకోటి మేము అనుకున్నది ఏంటంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ ఈ ఫ్యూయల్ డిమాండ్ పడిపోయింది కాబట్టి ఫ్యూయల్ ప్రైసెస్, ముడిసరుకు ప్రైసెస్ బాగా తగ్గిపోయినాయి. కానీ మనం మాత్రం ఎగ్జాక్ట్ సేమ్ రేటు పే చేస్తాం. ఆ డిఫరెన్స్ ఏమైంది అంటే యూనియన్ గవర్నమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్ దే ఆర్ మాపింగ్ అప్ ఎక్సైజ్ డ్యూటీస్. అంత లేటెస్ట్గా ఇంక్రీజ్ చేసిన ఎక్సైజ్ డ్యూటీ మూలంగా ఎస్టిమేటెడ్ 1.6 lakh crores ఆదాయం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వస్తుందని నేను చదివాను. మేమేం భావిస్తున్నామంటే కొద్దిగన్నా ఇప్పుడు వచ్చిన బొనంజాని కొద్దిగన్నా రాష్ట్రాలకి షేర్ చేస్తారేమోనని మేము అభ్యర్థించాం. మా డ్యూటీ మేము చేస్తున్నాం. అంటే ఎగ్జాక్ట్ అంటే మొత్తం ఏమని అడుగుతున్నాం, ఈ నష్టం అట్లీస్ట్ 700 crores ఉన్నది. 700 crores ఉన్నది అండి. ఆర్టీసీ కార్గో సర్వీసెస్ ఎంతో కాలం నుంచి ఉన్నాయి. అది మామూలుగా బస్సులు నడుపుతున్నప్పుడు కొద్దిగా కార్గో తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. దానివల్ల గత సంవత్సరం 72 crores ఆదాయం వచ్చింది. ఆదాయం అంటే ఇన్కమ్, అంటే ప్రాఫిట్ కాదు, ఇన్కమ్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం ప్యాసింజర్ సర్వీస్ ఆపేశారు. సో ఆర్టీసీకి ఏంటంటే కరెంటు బిల్లులు కట్టుకుంటానికి డబ్బులు లేనటువంటి పరిస్థితి. నెలకి 600 కోట్లు సంపాదించేటువంటి ఆర్టీసీ ఎండీని ఒక్క తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లోనే ఒక్క రోజులో 75 lakhs వచ్చేటువంటి పరిస్థితి, కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితికి వచ్చానని చెప్పేసి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాకు 350 కోట్లు ఇస్తున్నారు. ఇంకా సరిపోలేదని మళ్ళీ పోయి సార్ ఇంకా కొద్దిగా డబ్బులు ఇస్తే బాగుంటుందని అడగటానికి మనసు ఒప్పక మన ఉన్నటువంటి ఆస్తులతోటి అనేక రకాలుగా ఆలోచించి ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలనేటువంటి మార్గాల్ని అన్వేషిస్తున్నాం. ఆ అన్వేషణలో భాగంగా ఏంటంటే గూడ్స్ వెహికల్స్ ఎక్కడికైనా పంపించవచ్చు అని, ఫ్రీగా తిరగచ్చు అనేటువంటి ఆదేశం రాగానే కనీసం సీట్లు తీసేసైనా బండ్లలో నడపాలనేటువంటి ప్రయత్నం చేశాం. దాంట్లో కొంత మేలు జరిగింది. దాన్ని ఇంకా పెద్ద ఎత్తున నడపాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నాం. అంటే అది 72 crores బిజినెస్ని కనీసం ఒక అంటే అంబిషియస్ అనుకోకపోతే 2000 కోట్లుగా బిల్డ్ చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నాం. సో అట్లీస్ట్ కనీసం 1000 కోట్లు ఈజీగా బిల్డ్ చేయొచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ మధ్య. ఎందుకని నేను ఏపీ సివిల్ సప్లైస్, బీవరేజెస్, దాని తర్వాత సీడ్స్ కార్పొరేషను, ఆగ్రోస్ కార్పొరేషను, దాని తర్వాత మార్క్ ఫెడ్, వీళ్ళందరూ ఎండీలని కలిసి కూలంకషంగా డిస్కస్ చేశాం. ఒక్క సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కే 450 కోట్లు ట్రాన్స్పోర్ట్ బడ్జెట్. సో మేము ఇప్పుడు వాళ్ళకి కొన్ని దగ్గర టెండర్లు రావట్లా, కోవిడ్ ప్రభావం, దాని తర్వాత మైగ్రేట్ లేబర్ లేకపోవడం, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో మేము ఈ ఆలోచనకి చేస్తుండగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చేసింది. వచ్చినప్పుడు ఉభయ కుశలోపరులుగా మేము వాళ్ళకి హెల్ప్ చేయగలిగాం. ఆర్టీసీ కానీ ఇటువంటి సేవలు మొదలు పెట్టకపోతే చాలా అగ్రికల్చర్ ఆపరేషన్స్ నిలువెత్తున ఆగిపోయారు. పర్టికులర్లీ ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ఈ మంత్ ప్రత్యేకంగా 25 crores ఆఫ్ వర్త్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది. వాళ్ళకి మొత్తం 70% ఆఫ్ ద ప్లేసెస్ టెండర్లు వేయలేదు. అది మీరు గమనించాలి.
ఆర్టీసీ లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది, రైతులకి విత్తనాలు సకాలంలో అందటం అనేది చాలా డిఫికల్ట్ అయ్యేది. సో మేము ఈ ఆలోచనకి వాళ్ళ యొక్క నీడ్కి సరిపోయింది కాబట్టి చేస్తున్నాం. ఇప్పుడేం ఆలోచిస్తున్నామంటే, అంటే ఇప్పుడు మీకు టెండర్ వేశారనుకోండి, టెండర్ వేస్తే ఆ టెండర్ రేటుకి మనం చేసి మనం కొంత డబ్బన్నా సంపాదించగలిగేటట్టు అయితే చేయాలి. అది దాని తర్వాత ఈ సంవత్సరం చేసి వచ్చే సంవత్సరం నేను చేయలేనని చెప్పకూడదు. అది ఒక సస్టైనబుల్ బేసిస్గా ఉండాలి. ఆ విధంగా మేము ఆలోచనలు చేస్తున్నాం. అంటే కొన్ని ఫర్ సివిల్ సప్లైస్ నడిపితే 450 crores, మిగతా కార్పొరేషన్ నడిపితే 1000 crores బిజినెస్ బిల్డ్ చేయడం అనేది ఈజీ. సో అందువల్ల కొద్దిగా అంబిషియస్గానే ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మనకు కొన్ని యాసెట్స్ ఉన్నాయండి ఆర్టీసీలో డిపోలు ఉన్నాయి, మాకు ఎక్సలెంట్ మెకానికల్ డిపార్ట్మెంట్ ఉంది. దేనో థరోలీ అనమాట. నేను ఊరికే కొద్దిగా సీట్లు ఇలా చేయాలి అనగానే టకాన వీళ్ళు సొల్యూషన్ తోటి వచ్చారు. మనం చేసాం కాబట్టి మిగతా రాష్ట్రాలు కొంతమంది దాన్ని అనుకరిస్తున్నారు. ఇది ఒక గర్వకారణం అన్నమాట. సో అలానే మనకి కొంతమంది ఐటీ డిపార్ట్మెంట్ ఉందని, నేను ఇది కావాలయా కండక్టర్ లెస్ అని చెప్తాను. నేను చెప్పగానే అయిపోతుంది సార్. మన సరైన సమర్థవంతమైన టీం ఉంది కాబట్టి అది సాధ్యం అవుతుంది అన్నమాట. సో అది వారికి గొప్పతనం ఉందనేటువంటిది నేను మీకు ప్రజాముఖంగా ఐటీ టీంని కానీ, మా ఇంజనీరింగ్ టీంని కానీ, మా ఆపరేషన్స్ టీంని కానీ అభినందిస్తున్నాను. సో వాళ్ళని ఉపయోగించుకొని ఇప్పుడు మేము ఈ కార్గో బుక్ చేయాలనుకోండి, బస్ స్టేషన్కే రావాలని ఇంతకుముందు నిబంధనలు అవి తీసేస్తున్నాం. వెబ్ బేస్డ్ బుకింగ్ అప్లికేషన్ అంటే ఆల్రెడీ తయారు చేసి పెట్టారు. ఎంత ఖర్చు పెట్టామంటే రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఆర్టీసీ. సో ఇప్పుడు డ్రైవర్స్ షార్టేజ్ ఉంటున్నారండి అది అంటే, అదే అట్లా కాదండి, మనం డ్రైవర్స్కి డ్రైవింగ్ స్కూల్స్ పెట్టాలి అని. మీరు ఏ రాష్ట్రం చూసినా కానీ హెవీ వెహికల్ లైసెన్స్కి ప్రైవేట్ సెక్టర్లో డ్రైవింగ్ స్కూల్స్ లేవండి. విజయవాడ లారీ అసోసియేషన్ వాళ్ళకి ఒక్కటి ఉంది. అంతే తప్పితే రాష్ట్రం మొత్తంలో లక్షల లారీలు ఉన్నప్పటికీ, హెవీ వెహికల్ డ్రైవర్స్ ఉన్నప్పటికీ ఇంకొక డ్రైవింగ్ స్కూల్ లేదండి. అందుకని నేనేం నిర్ణయించా అంటే, రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అంటే ఫ్యూచర్ డిస్ట్రిక్ట్కి ఒకటి అని అన్నంతగా 25 డ్రైవింగ్ స్కూల్స్ స్టార్ట్ చేయాలని నిర్ణయించాను. ఇట్ ఈస్ ద బిజినెస్ అండ్ ఇట్ ఈస్ ద పబ్లిక్ సర్వీస్ స్ట్రైట్ అవుట్ ఆఫ్ మై స్క్రాప్ యార్డ్. వీ హ్యావ్ ప్రిపేర్డ్ ద బస్సెస్ ఫర్ డ్రైవింగ్ స్కూల్. రెడీ అయిపోయినాయండి, లాంచ్ చేయడమే. ఎందుకంటే కోవిడ్ మూలంగా సోషల్ డిస్టెన్స్లోనే ఆగిపోయాం, అంతే. రెడీ అయిపోయినాయండి, స్ట్రైట్ అవుట్ ఆఫ్ మై స్క్రాప్ యార్డ్. ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఆర్టీసీ ఏంటంటే, ఈ 25 డ్రైవింగ్ స్కూల్స్ మొదలు పెట్టడానికి, ఒక్కొక్క డ్రైవింగ్ స్కూల్స్లో పర్ మంత్ 200 మందిని పాస్ అవుట్ చేయడానికి ఏర్పాట్లు చేసినప్పటికీ ఆర్టీసీ దాని మీద ఖర్చు పెట్టింది 0 అండి. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఆర్టీసీ. ఆర్టీసీ స్క్రాప్ యార్డ్లోంచి బిజినెస్ మోడల్. సో కాకపోతే ఏంటంటే, ఇప్పుడు బస్సు నేర్చుకోవడానికి డ్రైవింగ్ అంటే మీకు లైట్ వెహికల్ లైసెన్స్ ఉంటే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్గా కన్వర్ట్ చేయొచ్చు. కానీ నేను నేర్చుకునేటప్పుడు ఫ్యూయల్ కాస్ట్ కానీ, నేర్పే డ్రైవరు రిటైర్డ్, మాకు బెస్ట్ రిటైర్డ్ డ్రైవర్స్ని దాంట్లో నేర్పే వాళ్ళగా పెడుతున్నాం. వానికి ఇచ్చేటువంటి పర్ డే బత్త ఏదో 700-800 రూపీస్ కానీ, అది ఫీజు రూపంలో క్యాండిడేట్స్కి మేము ఛార్జ్ చేస్తాం. దాన్ని కూడా చాలా మటుకి ఏంటంటే, బీసీ కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ ప్రమోట్ చేయడానికి చాలా మటుకి వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని మీకు మనవి చేస్తున్నాం. సో ఈ విధంగా పర్ మంత్కి ఒక 200 మందిని ఒక స్కూల్లో ట్రైనింగ్ ఇవ్వగలిగితే, అంటే ఆన్ యావరేజ్ ఇంకొక బస్సుని తర్వాత ఇంకో రెండో బస్సు కూడా యాడ్ చేస్తాండి, పెద్ద ఇబ్బంది లేదు నాకు. 5,000 మంది పాస్ అవుట్ అవుతారనమాట సంవత్సరానికి. సో ఇప్పుడు దేశం మొత్తంలో చూస్తే కూడా ఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు అవైలబిలిటీ ఉంటే చాలా ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఈ స్కిల్ షార్టేజ్ ఉందన్నమాట. ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళ షార్టేజ్ ఉంది. ఎందుకని, దేర్ ఇస్ నో ఫార్మలైజ్డ్ స్కూల్ సిస్టమ్ కాబట్టి, ట్రైనింగ్ స్కూల్ కాబట్టి మేము పెట్టగలుగుతున్నాం. అండ్ మరో రోజు కలిసి మనం ప్రారంభోత్సవం చేద్దాం. సో అలా
ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జనతా బజార్ అన్నారు. జనతా బజార్ ఆలోచన ఏంటంటే మన మున్సిపల్ కమిషనర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్, ఆయన పేరేంటి? ప్రసన్న వెంకటేష్ గారు, ఆ. ప్రద్యుమ్న గారు. సో ప్రద్యుమ్న అండ్ ప్రసన్న వెంకటేష్. ప్రసన్న వెంకటేష్. సో వీరు అతనిది ఐడియా, సార్ మాకు ఇప్పుడు కూరగాయల మార్కెట్లో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కోయంబేడు లాగా. అట్లా కాకుండా కూరగాయలు మేము బస్సులో పెట్టుకొని ప్రతి కాలనీ దగ్గరికి తీసుకెళ్ళామనుకోండి, వాళ్ళకి అక్కడక్కడ కొనేసుకుంటారు, ఈ ప్రాబ్లమ్స్, ఈ రద్దీ గొడవ లేకుండా ఉంటుంది అనేటువంటిది ఒక ఆలోచన వాళ్ళు చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక చిన్న ఆటోని కొద్దిగా ప్లేట్లు ఇట్లా పెట్టేసి చేద్దామని అనుకున్నారు. ఆటో కానీ బస్సులో అయితే కొన్ని వెరైటీస్ ఎక్కువ వస్తాయి, మొత్తం అన్నీ తీసుకెళ్ళొచ్చు అనేటువంటి వాతావరణం. సో వాళ్ళు మాకు ఐడియా ఇచ్చారు. మేము మా వాళ్ళు దానికి స్పందించి ప్రత్యేకమైన బస్సుని మేము రూపొందిస్తున్నాం వాళ్ళ కోసం. సో వాళ్ళకి నచ్చి కాన్స్టిట్యున్సీకి 2 బస్సులు వంతున తయారు చేయమని. నా పేరు స్వాతి లక్రా. For more videos, subscribe to iDream. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Do subscribe iDream Media. నేను మీ జయప్రకాష్ నారాయణని. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. Please subscribe to iDream. For more videos, subscribe iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.